शहीद अग्निवीर मुरली नायक को रियासती एजाज़ात के साथ खराज अक़ीदत पेश किया गया। आंध्र प्रदेश के वज़ीर नारा लोकेश ने शहीद जवान के सोगवार ख़ानदान से मुलाकात की और हमदर्दी का इजहार किया। इस मौके पर वज़ीर लोकेश ने ऐलान किया कि आंध्र प्रदेश हुकूमत शहीद ख़ानदान को 5 एकड़ ज़रई अराज़ी, 50 लाख रुपये माली इमदाद, 300 गज रिहायशी ज़मीन और एक सरकारी मुलाजिमत फराहम करेगी। नारा लोकेश ने आखिरी रसूमात में भी शिरकत की। पाकिस्तान కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైల్లు కానివ్వండి, డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టాలేషన్స్ పైన అటాక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం, మేము పోరాడతాం, దేశాన్ని మేము కాపాడతాం చెప్తాం జరిగింది। కుటుంబాలకి దూరంగా, తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిశలు నిలబడుతున్న వ్యక్తులు ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే, పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి। దాంట్లో మొన్న జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది। మురళీ నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను, నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబానికి చెప్తాం జరిగింది। కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్। చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి, దేశం కోసం నిలబడతాను, దేశం కోసం పోరాడతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్। ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతాం నిజంగానే చాలా చాలా బాధాకరం। ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది। గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద 50 లక్షల రూపాయలు, దాంతోపాటు 5 ఎకరాల భూమి, ఇల్లు కట్టుకునేదానికి 300 గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది। అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు। కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు, ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తాం జరిగింది। ఇంతేకాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం। ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాంస్య విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను।